మరోసారి సినీ నటి సౌమ్య శెట్టి వార్తల్లోకి ఎక్కారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఆమె ఏం చెప్పాలనుకున్నారో ఒకతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం ఏంటి మేడం మరోసారి వార్తల్లోకి ఎక్కారు, ఏంటి దీని వెనకాల ఉన్నటువంటి అంటే ఆరోపణలు వస్తున్నాయి మీ మీద, అంటే ఈ విధంగా వస్తున్నాయి, లక్ష్మీకాంత్ అనే వ్యక్తి హనీ ట్రాప్ చేశారు అని చెప్పి, దీని మీద మీరు ఎటువంటి వివరణ ఇస్తారు? నేను 1 month బ్యాక్ అతని మీద కేసు పెట్టాను. నాకు థ్రెటనింగ్ ఉంది అతని నుంచి. వాళ్ళ వైఫ్ కూడా పెళ్లి చేసుకోమని అడుగుతుంది మా హస్బెండ్ కి డివోర్స్ ఇచ్చి. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. దానికే నేను లీగల్లీ అతని మీద కేసు అది పెట్టాను. ఎఫ్ఐఆర్స్ కూడా ఉన్నాయి. మ్యామ్ ని థ్రెటన్ చేస్తే ఆవిడ కూడా కేసు పెట్టుకున్నారు. ఎఫ్ఐఆర్ అది ఉంది. హైకోర్టు నుంచి ప్రొటెక్షన్ ఉంది. డిఐజీ నుంచి పిటిషన్స్ ఉన్నాయి. అతను మరి ఏ కేసు పెట్టారో ఏం ఎఫ్ఐఆర్ ఉందో అని చెప్పి నిన్న సిపి ఆఫీస్కి వెళ్ళి చూడడానికి వెళ్ళాము. దెర్ ఇస్ నో కేస్, నో ఎఫ్ఐఆర్. మరి ఐ డోంట్ నో వై ఈస్ బ్లఫింగ్ మీడియా. సో నేనైతే లీగల్లీ అతను ఆ కేసు వెనక్కి తీసుకోమని ఈస్ ప్రెషరైజింగ్ మీ, విచ్ ఐ నాట్ డూ. డిఫేమ్ చేసుకోమనండి. సొసైటీ నా కోసం ముందు నుంచి అనుకుంటుంది, ముందు కూడా అయ్యింది. నాకు నా హస్బెండ్, నా ఫ్యామిలీ ఏమనుకుంటున్నారో ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేసు పెట్టినప్పుడు నేనే మీడియాలోకి వస్తాను కదా. నాకు అనవసరమైన డ్రామా వద్దు, నాకు ప్రొటెక్షన్ కావాలంతే. అంటే మీకు 86 లక్షలు ఇచ్చారు, కొంత గోల్డ్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. మరి దీంట్లో ఎంతవరకు అంటే అతను కొనేసి ఇచ్చేయడమో ఏదో ప్రూఫ్ ఉంటుంది కదా. ₹1,00,00,000 ఇచ్చాన ప్రూఫ్ ఉంటది కదా. అతను అగ్రిమెంట్ చేసినప్పుడు ఇచ్చిన మనీ, ఫ్లాట్ ఒకటి రిజిస్టర్ చేసింది, అవన్నీ క్యాన్సిల్ చేసి లీగల్లీ అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేసుకుని మనీ అన్ని సెటిల్ చేస్తాం విత్ ప్రూఫ్స్. సో అవేం మాట్లాడకుండా అతను నేను ఇంత 2 crores 1 crore నా దగ్గర లేదు, హీ కెన్ చెక్. అంటే అతను కంప్లైంట్ ఇస్తే పోలీసులే వెరిఫై చేస్తారు కదా. నథింగ్, హీస్ బ్లఫింగ్ ఎవ్రీథింగ్. లక్ష్మీకాంత్ మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది? ఎటువంటి పరిచయం? అంటే ఫ్రెండ్షిప్ లేదంటే ఎప్పటి నుంచి? ఫస్ట్ థింగ్ నాకు అతను మార్చ్ లో తెలుసు. అంటే ముందు 5 years బ్యాక్ కేర్ ఆఫ్ వాట్సాప్ అని ఒక మూవీ చేశారు, దాని వల్ల తెలుసు. తర్వాత ఇన్ని ఇయర్స్ తర్వాత మన మార్చ్ 2025 లో తెలుసు. ప్రాజెక్ట్ ఉంది, 3 movies అగ్రిమెంట్ చేయాలి అని చెప్పి అప్రోచ్ అయ్యారు. ఐ హ్యావ్ ఆల్ దట్ ప్రూఫ్స్. అప్రోచ్ అయ్యి ఇప్పుడు ఏమంటున్నారంటే మీడియాలో 3 years బ్యాక్ ఐ మ్యారీడ్ హిమ్ అంటున్నారు, కోల్కతాలో, తర్వాత కాశీలో కూడా. ఈ 2 places కి నేను నా ఫ్యామిలీతో వెళ్ళాను, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వెళ్ళాను. సో ఐ డోంట్ నో, ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ గివ్ మీ ద ప్రూఫ్. ఎఫ్ఐఆర్ గానీ, పెళ్లి చేసుకున్న వీడియో గానీ, ఆ కిస్సింగ్ అయితే ఐమ్ టెలింగ్ యూ ఇట్స్ ఇన్ మూవీ కెమెరాలో షూట్ చేసిందంతా హీ డిలీటెడ్. అది అతను కెమెరా ఫేస్ చేయలేనంటే నేను ప్రాక్టీస్ కి చేసి చూపించింది మాత్రం హీస్ మిస్యూజింగ్ ఇట్. అండ్ బ్లాక్ మెయిల్ చేసిన అతను. ఓకే, నేను కేసు పెట్టిన దానికే బాత్రూమ్ వీడియో తీసి హీ ఈవెన్ బ్లఫ్డ్ మ్యామ్. అంబికా మ్యామ్ కేసు కోసం వస్తే అంబికా మ్యామ్ది కూడా బాత్రూమ్ వీడియో ఉంది, నువ్వు ఈ కేసు తీసుకుంటే వైరల్ చేస్తావు. హీ బ్లాక్ మెయిల్డ్ హర్ ఆల్సో. మన రికార్డింగ్స్ ఉన్నాయి. పిచ్చి నాటకాలు ఆడకుండా లీగల్లీ మూసుకొని ఫేస్ చేయమనండి. అతను కొన్ని స్క్రీన్ షాట్లు చూపిస్తుంది మేడం, అంటే మీరు సెకండ్ వైఫ్ గా ఉంటారని చెప్పేసి అతను ఒక స్క్రీన్ షాట్లు అన్ని కూడా ఇప్పుడు నా వాట్సాప్ లో నా పిక్ పెట్టేసి పిచ్చి చాటింగ్లు చేసి మాఫ్ చేసి వీడియో మాఫ్ చేశాడు. మ్యామ్ వాష్రూమ్ వీడియో అంటున్నాడు, నాది అయితే లిటరలీ హీ డిడ్ ఇట్. అదే బ్లాక్ మెయిల్ చేశాడు. ఏమని బ్లాక్ మెయిల్ చేశాడు? కేసులో ఇరుక్కున్నావు నువ్వు, ఇంకా నీ కెరియర్ ఉండదు, డబ్బుల కోసం ఇలాంటి పాన్ వెబ్సైట్స్ లో వీడియోస్ అమ్ముతుంది అని చెప్పి మీడియాలో ప్రచారం చేస్తానని చెప్పి బ్లాక్ మెయిల్డ్ మీ. వీ హ్యావ్ ఆల్ దట్ ప్రూఫ్స్. రాజేష్ అనే క్యారెక్టర్ ఎవరు? రాజేష్ అని చెప్తున్నారు. రాజేష్ సార్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. అతను నా మీద ఏ కేసు పెట్టలేదు. అతను ఏదో మిస్అండర్స్టాండింగ్ లో అతను మాట్లాడారు అతనితో. ఆ రికార్డింగ్ ని ఇప్పుడు మిస్యూజ్ చేస్తున్నాడు. సిపి ఆఫీసర్ రాజేష్ సార్ వెళ్ళే ఆల్ ద వే ఇది వైరల్ అవుతుంది అని సార్ మాతోనే ఉన్నారు. అండ్ హోటల్ రూమ్ లో కూడా మీరు ఇద్దరు అంటే ఉంటున్న ఫొటోస్ గానీ వీడియో కాల్ మాట్లాడారు. రాజేష్ కాదు, లక్ష్మీకాంత్. షూట్ ఉంటుందా? డెమో షూట్ ఉన్నప్పుడు మేము వెళ్తామా? స్టోరీ లీజనింగ్ వెళ్తానా? మేమిద్దరు ఉన్నది కాదు, అక్కడ 3-4 ఉన్నారు. ఒక ఫోటోలో మా హస్బెండ్, మా చెల్లి, మా తమ్ముడు దుర్గారెడ్డి ఉన్నారు. ఇంకో దాంట్లో కూడా టీమ్ మెంబర్స్ ఎదురున్నారు. ఓన్లీ మా ఇద్దరు పెడితే ఎలా అవుద్ది? నా దగ్గర ఫుల్ పిక్స్ ఉన్నాయి, నేను అవి పెడతాను. ఇప్పుడు ఏ విధంగా కేసు అంటే మీరు ఫిర్యాదు చేశారు అతని మీద? ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, పెళ్లి చేసుకోమని బెదిరిస్తున్నారు, న్యూడ్ వీడియోస్ ఉన్నాయని చెప్పి బెదిరిస్తున్నారు. ఏంటి అదే, దట్ ఈస్ వైరిజం. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అయితే అతని మీద ఉన్నాయి. ఆ కేసు తీసుకోవట్లేదని మీడియాలో చెత్త చేశారు. ఇప్పుడు ఫ్లైట్ మిస్ అయిపోతే థ్యాంక్ యూ సో మచ్, బై. ప్రస్తుతానికి అయితే మరోవైపు నటి సౌమ్య శెట్టి ఉన్నారు, మరోవైపు అడ్వకేట్ కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఇప్పుడు ఈ కేసుని ఏ విధంగా చూడాలంటారు? ఎందుకంటే ఇప్పుడు ఆరోపణలు చేశారు లక్ష్మీకాంత్ అనే వ్యక్తి ఇక్కడ సౌమ్య మీద, ఏ విధంగా చూడాలంటారు? we are actually fighting for the legal issue. ఇక్కడ ఆల్రెడీ ఒకటి పాస్ట్ ఎలిగేషన్ ఉంది. ఆ పాస్ట్ ఎలిగేషన్ కి దీనికైతే అసలు ఏ సంబంధము లేదు. హీ జస్ట్ వాంటెడ్లీ రిలేటింగ్ దోస్ 2 issues. సో వీఆర్ ప్రొసీడింగ్ ఇట్ వెరీ ప్రాపర్లీ ఇన్ లీగల్ వే. మేము ఆల్రెడీ September 11th పెందుర్తిలో ఎఫ్ఐఆర్ చేయించేసాం. ఇట్స్ ఆల్రెడీ డన్.
ఇప్పుడు ప్రెసెంట్ ఈయన వచ్చి ఇంకేం చేయదలుచుకుంటున్నాడో వి డోంట్ నో. ఆ పెట్టిన ఫొటోస్, ఆ ట్రాన్సాక్షన్స్ ఫొటోస్ మేము సెటిల్ చేసినవి అండ్ వాట్ ఈస్ పోర్ట్రేయింగ్ టు ద వరల్డ్ మేము ఆల్రెడీ సెటిల్ చేస్తాం. అంత ఇష్యూస్ అంతా రన్ అయిపోయింది, అంతా అయిపోయింది. అండ్ ఈజ్ వాంటెడ్లీ పోకింగ్ ఇట్ లైక్ మేము అంతా అమ్మాయి బలవంతం చేసామంటే అది ఇల్లీగల్ అవుతుంది. లీగల్ ఎలా అవుతుంది అసలు? మరి అలాంటప్పుడు మూవీస్ ఆఫర్ ఇస్తే నేను ఎందుకు చెప్పాలి? మరి నాకైనా చెప్పారు కదా, సో వాళ్ళ అడ్వకేట్ గారు నాకే చెప్పారు కదా, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ మూవీ, అమ్మాయికి ఇలా సైన్ చేయించాము, సో నేను అడ్వకేట్ గా పెడుతున్నామని వాళ్ళే నన్ను తీసుకొచ్చారు. దెన్ ఇదంతా మొత్తం కావాలనే చేస్తున్నారు అండ్ కావాలనే ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. దేనికోసం మేడం మీరు ఇప్పుడు ఈవిడ ఎవరైతే సౌమ్య శెట్టి ఉన్నారో ఈవిడ 86 లక్షలు తీసుకున్నారు, కొంత గోల్డ్ కూడా తీసుకున్నారని చెప్పి అతని ఫోటోలు అన్ని చూపిస్తున్నారు. కొంచెం వీళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ప్రైవేట్ ఫోటోస్ కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు కావాలనే చేస్తున్నారా లేదంటే ఇంకా దేనికోసం ఎక్స్పెక్ట్ చేస్తారు? సీరియస్లీ ఇది మొత్తం విక్టిమ్ బ్లేమింగ్. ఆ అమ్మాయిని సెక్షువల్ గా ఎక్స్ప్లాయిట్ చేయడం కుదరట్లేదు, ఆ అమ్మాయి లొంగట్లేదు కాబట్టి సో దే ఆర్ వాంటెడ్లీ మేకింగ్ దిస్ ఇష్యూ. లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్స్ టు డూ. వీఆర్ యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్ ఆన్ అవర్ సైడ్ లీగల్ గా. సో ఇప్పుడు ఏంటనంటే ఈ ఫస్ట్ బెదిరించారు, తర్వాత బుజ్జగించారు, ఇప్పుడు మళ్ళీ మీడియాకి ఎక్కి రచ్చ చేస్తున్నారు. విక్టిమ్ బ్లేమింగ్, ఇది 100% విక్టిమ్ బ్లేమింగ్. దీన్ని ఏ విధంగా మీరు చేస్తారు అంటే అతను కంప్లైంట్ చేయడం జరిగింది, విశాఖ పోలీస్ కమిషనర్ కి నేరుగా ఒక లేఖ రాసి ఈ విధంగా నన్ను మోసం చేశారు, హనీ ట్రాప్ చేశారని చెప్పడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా మీరు లీగల్ గా? మేము యాక్చువల్లీ అది కంప్లైంట్ వచ్చిన మాట తెలిసిన వెంటనే నేను సిపి గారిని అడిగాను. సో సిపి గారు చాలా క్లారిటీగా చెప్పారు దట్ ఆ న్యూస్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదమ్మా, హనీ ట్రాప్, దిస్ ఇస్ ఆల్ నాన్ సెన్స్ అండ్ ఆల్, లెట్ ద పెందుర్తి పోలీస్ డీల్ విత్ ఇట్ అనేసి మేము వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ ఫెయిత్ ఆన్ పెందుర్తి పోలీస్ స్టేషన్. సో దే విల్ హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ. ఎప్పటి నుంచి పరిచయం ఉందండి నటి సౌమ్యకి లక్ష్మీకాంత్కి? సారీ యాక్చువల్లీ ఫ్లైట్ మిస్ అవుతుంది, సారీ. యా చెప్పండి. ఎప్పటి నుంచి పరిచయం ఉంది వీళ్ళకి? ఆల్మోస్ట్ 2 years 3 years బ్యాక్ తెలుసు అంట. దెన్ అగైన్ ఇయర్ వీళ్ళు తనే మెసేజ్ చేశాడు. హీఈస్ ద వన్ హూ యాక్చువల్లీ మెసేజ్ మళ్ళీ ఇది మరి ఆల్రెడీ September 11th అయిపోయింది. డిఐజీ గారి దగ్గర నుంచి ఎండోర్స్మెంట్ కూడా వచ్చింది మాకు. ఎఫ్ఐఆర్ కూడా అయింది 411/2025 ఇన్ ద పెందుర్తి స్టేషన్. అండ్ అగైన్ మాతగారి ఇంటి దగ్గర కూడా ఒక ఎఫ్ఐఆర్ అయింది. అంతా కూడా కంప్లీట్ గా ఒక మూవీ షూటింగ్ లో భాగంగానే జరిగింది. ఆ టైంలో తీసుకున్నటువంటి ఫొటోస్ అన్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. సో కంప్లీట్లీ విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నారు మమ్మల్ని. లెట్ దెమ్ డూ, వీఆర్ ఫైటింగ్ లీగలీ. మాకు లీగల్ సిస్టమ్ అయితే చాలా నమ్మకం ఉంది. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతానికి అయితే మరోసారి నటి సౌమ్య ఈ విధంగా వార్తల్లోకి ఎక్కారు. ఒక లక్ష్మీకాంత్ అనే వ్యక్తి హైదరాబాద్ తెలంగాణకు చెందిన వ్యక్తి ఈ విధంగా 86 లక్షలు అదేవిధంగా కొంత బంగారం తీసుకుని నటి సౌమ్య మోసం చేసిందని చెప్పేసి ఒక లేఖను కూడా సిపి విశాఖ పోలీస్ కమిషనర్కి రాయడం జరిగింది. దాని మీద ప్రస్తుతం ఎవరైతే ఫిర్యాదు చేసినటువంటి ఉన్నారో ఆవిడ నటి సౌమ్య కూడా మనతో మాట్లాడడం జరిగింది. దాంతో పాటు అడ్వకేట్ కూడా మాట్లాడారు. ఇదంతా కూడా ఒక మూవీ షూటింగ్ లో భాగంగా చేసినటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ అదేవిధంగా కొన్ని ఫోటోలు ఇవన్నీ కూడా చూపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారని చెప్పేసి వీళ్ళ వర్షన్ అయితే ఈ విధంగా ఉంది. మరి దీని మీద విశాఖ పోలీస్ కమిషనర్ మిగతా దీనికి సంబంధించినటువంటివన్నీ కూడా ఏ విధంగా స్పందిస్తారని చూడాలి. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.